హైదరాబాద్ వనస్థలిపురం పిఎస్ పరిధిలోని చింతలకుంటలో స్థల వివాదంలో కిరాయి రౌడీలు హల్చల్ చేశారు. 1669 గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహారీ గోడను కూల్చివేశారు. అడ్డు వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు దుండగులు. బాధితులు 100 డయల్ చేయడంతో రౌడీలు అక్కడి నుండి పారిపోయారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. సాహెబ్ నగర్ రెవెన్యూ పరిధిలోని చింతలకుంట అఘమయ్య నగర్ కాలనీలో సర్వే నెంబర్ 1P, 2P, 3Pలో 1669 గజాల స్థలం విషయంలో గాయత్రి డెవలపర్స్కు స్థలం ఓనర్స్కు మధ్య గత కొద్ది కాలంగా వివాదం నడుస్తోంది. డెవలపర్ వైపు వాళ్ళు సైట్ వద్దకు వచ్చి గూండాలతో దౌర్జన్యం చేస్తున్నారని పిఎస్లో ల్యాండ్ ఓనర్ ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చింతలకుంట ఆగమయ్య నగర్ కాలనీ, సాహెబ్ నగర్ కుర్దు విలేజ్, సర్వే నెంబర్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్. మా ఫాదర్ 2006లో ఇది డెవలప్మెంట్కి ఇచ్చారు గాయత్రి డెవలపర్స్ అండ్ బిల్డర్స్ కి. అప్పుడు వాళ్ళు 2006లో ఇది కడతామని డెవలప్మెంట్ తీసుకున్నారు. 18 months లో కట్టాలని రాసుకున్నాము. 18 months లో కట్టలేదు వాళ్ళు. తర్వాత సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసాం 2009లో. వేరే అపార్ట్మెంట్ ఇచ్చి వదిలేస్తా అంటే అది కట్టారు. అది కూడా 18 months రాసుకున్నాం. అది కూడా 3 years చేశారు. 2012లో నుంచి వాళ్ళు రాలేదు, కట్టలేదు, వెళ్ళిపోయారు. సో మా దాంట్లోనే ఉంది. మొన్న మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని మా ఇల్లులు కట్టుకుందామని స్టార్ట్ చేస్తే ఈ వేనారెడ్డి అనేట ఆయన ఎవరు ఏం చేస్తారో చూస్తా, ఆయనకి ఈ ప్లాట్ల మీద కన్ను ఉంది. ఎప్పుడు 2-3 సార్లు అమ్మమన్నారు, మేము అమ్మనన్నాము. అమ్ముదాం అంటే మేము అమ్మనన్నాం. తర్వాత గాయత్రి డెవలపర్స్ లో పార్ట్నర్ ఆయన, మేము అమ్మనన్నాం. అమ్మకపోతే తక్కువ రేట్కి కావాలని అడిగిండు. 2-3 సార్లు ఇవ్వలేదు. తర్వాత నాకు ఆ పాత డాక్యుమెంట్ ఉంది, నేను చేస్తా, కబ్జా చేస్తా, ఎవరు వస్తారో చేస్తా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చాలా సార్లు థ్రెట్ చేశాడు. చాలా మంది దగ్గరికి పోయారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయారు. అందరు ఉన్నారు అని చెప్పి మమ్మల్ని చాలా సార్లు థ్రెట్ చేశాడు. మేము ఎప్పుడు భయపడలేదు. మేము అది చేస్తున్నాడు అని చెప్పేసి మేము ఈ ఇంజక్షన్ ఆర్డర్కి పోయినాము. వీళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు సార్, వీళ్ళు రావద్దు అని. మా డాక్యుమెంట్స్ అన్ని కోర్టులో చేసినాము. వాళ్ళు కూడా వచ్చారు. 2 సైడ్లు విన్న తర్వాత, ఇది ఎక్స్పర్ట్ ఇంజక్షన్ కాదు, 2 సైడ్లు విన్న తర్వాత కోర్టు చాలా మా డాక్యుమెంట్స్, వాళ్ళ హీరింగ్స్ అన్ని విన్న తర్వాత నాట్ టు ఇంటర్ఫియర్ అని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. అప్పటి నుంచి అన్నోన్ పర్సన్స్ ని మా వెనక పెట్టండు. మాకు లైఫ్ థ్రెట్ కూడా ఉంది. చాలా మంది ఫాలో అవుతున్నారు, అన్ని చేస్తున్నారు. మేము ఎక్కడ పోలేదు. మేము మా సైట్ లో మేము పర్మిషన్ వచ్చింది కదా అని మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. రోజు 10th రోజు నేను పిఎస్ లో పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. అక్నాలజ్మెంట్ కూడా ఉంది. సార్ ఇట్లా మాకు థ్రెట్ ఉంది, చాలా మంది కాలనీలతో వీళ్ళతో గోడ కడితే ఇట్లా కూలగొట్టేస్తా, నేను కబ్జా చేస్తా అని థ్రెట్ ఉంది అని చెప్పారు. నేను కంప్లైంట్ కూడా రాసిచ్చాను.